జనసేన పార్టీ సభ్యత్వాలు భారీగా పెరిగాయి. ఈ ఏడాది కొత్తగా 9.32 లక్షల మంది పార్టీలో చేరారు. 25 లక్షల టార్గెట్ గా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోంది. 2023లో జనసేనకు 5.58 లక్షల మంది సభ్యులు ఉన్నారు. 2024 ఎన్నికల తర్వాత జూలైలో సభ్యత్వాల సంఖ్య 12.18 లక్షలుగా చేరింది. ప్రస్తుతానికి 21.50 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయి. ఈ ఏడాది ఎక్కువ మంది పార్టీ చేరారని జనసేన వర్గాలు వెల్లడించాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు లైవ్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, జనసేన సభ్యత్వాల సంఖ్య మరింతగా పెరిగిపోతున్నాయి. దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి? పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? ఏదైతే జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఒకళ్ళతో మొదలైన ఈ యొక్క సభ్యత్వాల నమోదు 25 లక్షల టార్గెట్ గా సభ్యత్వాల నమోదుకు సంబంధించి జనసేన పనిచేస్తుంది. జనసేనకి సంబంధించిన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ యొక్క పిలుపు పవన్ కళ్యాణ్ ఏదైతే జనసేన పార్టీలో ఏదైతే రాష్ట్రంలో ఉన్న ఆ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఎక్కువగా పార్టీలో చేరేందుకు సంతృప్తి చూపుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే 2023లో ఏదైతే పార్టీ పెట్టినప్పుడు దానికి సంబంధించి 5,50,000 పైసలకు సభ్యత్వాలు నమోదయ్యాయి. తర్వాత 2024 ఎలక్షన్లకు ముందు అయితే 13 లక్షల దాకా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత దాదాపుగా ఇప్పుడు 21,50,000 పైసలకు ఓట్లు ఏదైతే సభ్యత్వాలు నమోదైనాయి. మొత్తంగా దాదాపుగా ఒక్క సంవత్సరం 2024 ఏదైతే 2024 నుంచి ఇప్పటి వరకు మొత్తంగా 9.36 ఇంకా ఇప్పుడు సభ్యత్వాలు నమోదైనట్టుగా కూడా పవన్ కళ్యాణ్ వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా 21.50 లక్షల పైసలకి సభ్యత్వాలు నమోదైనట్టుగా ఆయన వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అధికారంలోకి రాకముందు కూడా ఆయన అనేక సేవలు అందించిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ మీద మొత్తం పవన్ కళ్యాణ్ మీద అభిమానం, పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న విధానాన్ని ఏదైతే అంబేద్కర్ రాజ్యాంగం అంబేద్కర్ అమలు చేసే విధానాన్ని పవన్ కళ్యాణ్ ఆయన అవలంబిస్తాడని చెప్పేసి విశ్లేషించి కూడా రాష్ట్రంలో ఉన్న చాలా వరకు యువత మధ్యన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఆయన ఒక భావంతో రాష్ట్రంలో ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్నారో ఆ ఒక్క భావంతో డిప్యూటీ సీఎం గా ఉన్న ఆయన రాష్ట్రంలో ఉన్న అనేక మంది ప్రజలను అయితే ఆకట్టుకుంటున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఆయన ఏదైతే ఆయన చేసిన సేవలు సంబంధించే ఆయన పార్టీలో చేరేందుకు మద్దతు చూపుతున్నట్టుగా, అలాగే ఈ యొక్క సభ్యత్వాలు కూడా నమోదవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇదే విధంగా రానున్న రోజుల్లో కూడా మరింత ముందుకు వెళ్లే సభ్యత్వాలు నమోదవుతాయి. పార్టీ బలంగా కృషి చేస్తామని ఇప్పటి వరకు పార్టీకి సంబంధించిన అంశం మీద కృషి పెట్టలేదు. ఇంకా రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి అలాగే అంతా కార్యకర్తలతోనూ మీతోనే ఉంటానన్న విధంగా కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. రానున్న రోజుల్లో మొత్తంగా దాదాపు 25 లక్షల సభ్యత్వాల పైసలు సాధించారు. అందరూ కూడా కృషి చేయాలని కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.